ప్రభు నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ నిండు వందనాలు. ఆయా స్థలంలో లైవ్లో ఈ పాటల కొరకు, వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీకు నిండు వందనాలు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వేరే వారికి కూడా షేర్ చేయండి. దయచేసి మీ స్నేహితులకు కానీ, బంధువర్గానికి కానీ, ఇంకెవరైనా ప్రభును అంగీకరించిన పిల్లలకు కానీ మీరు షేర్ చేయాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ మినిస్ట్రీ కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు నిండు వందనాలు ఉదయకాలం తెలుపుచున్నాను. దేవుని నామానికి మహిమ. చిన్న ప్రార్థన చేత. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంచి అవకాశాన్ని ఈ ఉదయకాలం మరలా మాకు మీరు ఇచ్చారు. దినము మీ రెక్కల నీడలో భద్రపరుస్తూ, స్థిరపరుస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో మమ్మలను వాడుకుంటున్నందుకు మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. హెచ్చించుకోండి, కృప చూపండి. పాడుతున్న పాటలు ప్రతి ఒక్కరూ విని ఆశీర్వదింపబడులాగా, వినటమే కాకుండా నాకన్నా ఇంకా మంచి రాగముతో వారు పాడేలాగా వారు మీరు వాడుకోండి. నీ కృప చూపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులారా, పరిశుద్ధుడా అనే పాటను పాడటానికి ఆశపడుతున్నాను. ఈ దేవునికి మహిమ. ఈ పాటల షీట్లో దీనికి నంబరు లేదు. ఈ పాటల పుస్తకాలు ప్రింట్ చేపిస్తున్న సమయాల్లో నిజామాబాద్ శిల్పి దాంట్లో నేను ఈ పాటను రాసి వాళ్ళకు కొంచెం బలవంతం చేసి అందులో ముద్రించాను. దేవునికి మహిమ. ప్రభు పరిశుద్ధుడు. ఆ శిల్పి సెంటర్ వారికి, ప్రింట్ చేస్తున్న ప్రింటింగ్ షాప్ వారికి నేను సువార్తను బోధించి ఈ పాటను అక్కడ రాశాను. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ. పరిశుద్ధుడా నా యేసయ్యా, స్తోత్రుడా నిన్నారాధించెదా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, యేసయ్యా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, స్తోత్రుడా నారాధించెదా, పరిశుద్ధుడా నా యేసయ్యా, స్తోత్రుడా నారాధించెదా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, స్తుతికి పాత్రుడా,
మొదటి వాడు నీవే యేసు, మొదటి వాడు నీవే యేసు, కడపటి వాడు నీవే యేసు, మొదటి వాడు నీవే యేసు, కడపటి వాడు నీవే యేసు. నీవు లేక లోకములో ఏదియు కలుగలేదు, నీవు లేక లోకములో ఏదియు కలుగలేదు. కలిగి ఉన్నదంతా నీ వలన కలిగెను, కలిగి ఉన్నదంతా నీ వలన కలిగెను. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం. ఆమేన్. పాడదాం. మీరు కూడా నాతో కలిసి పాడాలని ప్రభు పేరిట. పరమదూతల చేత పొగడబడిన నామం, పరమదూతల చేత పొగడబడిన నామం, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధించెదా ఆదిలో కన్నీడ, ఆరాధించెదా ఆదిలో కన్నీడ. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రారుడా ఆరాధించెదా, స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా. యేసయ్యా, 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 స్తుతి కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. స్తుతి స్తుతి కలుగునుగాక. స్తుతి దేవుని సన్నిధిలో మరొక పాటను పాడి ప్రభువు స్తుతిద్దాం. స్తుతి కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. పాడి ప్రభుని కనపడతాం. దేవునికి స్తోత్రాలు. సుందరుడా నా యేసు స్వామి, నా యేసయ్య, నీ సాటి ఎవరయ్యా? నా యేసయ్య అనే పాటను పాడి కనపడతాం. సుందరుడా నా యేసయ్యా, నీ సాటి ఎవరయ్యా? నా యేసయ్యా, సుందరుడా నా యేసయ్యా, సుందరుడా నా యేసయ్యా, నీ సాటి
ప్రభు ప్రార్థనలు పాటలు మనతో ఉన్నాడు. చిన్న ఆరాధన, చిన్న ప్రార్థన, ప్రార్థన చేద్దాం. దైవమా, నశించుచున్న నన్ను వెతికి వెతికి రక్షించావు. నీకేమి చెల్లించుటానికి, నీ రుణమును తీర్చుటానికి నేనేమి చేసిన కొదువని ప్రభువా, బలిదానమైన నా కొరకు, తప్పిపోతున్న నా కొరకు వెతికి వెతికి నా దగ్గరికి వచ్చి నన్ను బలపరిచి, ధైర్యపరిచి మీ పాద సన్నిధిలో నిలబెట్టుకున్న ఎల్లవేళలో మీకు రుణమై ఉన్న నేను నిన్ను స్తుతిస్తున్నాను. విదాసుడు ముఖాంతరములో నుండి దైవజనులు సియోనయ్య గారు మాట్లాడుతుండగా సమయముని స్వాధీనములో ఉంచుకొని కావలసిన మర్మాలు, మాటలు వెలుచున్నటువంటి వారికి విశ్వాసము, అనేకులు మారు మనసు పొంది వరదిల్లునట్లుగా విదాసుని వాడుకోండి ప్రభువా. మేము మా కుటుంబము ఏ పాటి వారము కాము ప్రభువా. మీ నామములో రక్షింపబడిన సంఘము నీకు సాగిలపడవలసినది, మొక్కవలసినది. ఆయన దూతల చేత మీ నామము ఘనాపతి గానములు పొగుడుచుండగా నీ కృప చూపండి, సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాతో ఆమేన్ అని చెప్పిన నీకు నిండు వందనాలు. మంచిది. సమయాల్లో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సియోనయ్య గారు, వారు దేవుని వర్తమానం
వారు అందిస్తారు. దేవుడు వారిని వాడుకొనుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జేసీపీ మినిస్ట్రీ ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మీ కొరకు మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి ఇది ప్రార్థన సమయం కనుక ప్రతి శుక్రవారం దినమున మనం ఉదయకాలము మనం అందరము కూడా అనేక అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. కనుక ఈ సమయంలో కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్యమును వినిన తరువాత మనం ప్రార్థన చేద్దాం. అనేక అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా బాగున్నారనే విశ్వాసంతో మేము నమ్ముతున్నాం. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత 2 దినాల నుండి లైవ్లో దేవుని వాక్యం అందిస్తున్న దైవజనులు, మన ఆత్మీయ తండ్రి దైవజనులు బిషప్ శద్రకయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు మంచి గాయకులు, ప్రార్థనా పరులు, దేవుని వాక్యమును బోధిస్తున్న మంచి దైవజనులు కనుక వారి ఆరోగ్యం కొరకు, వారి కొరకు ఎంతైనా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలని ఆశపడుతున్నాం. గత 4 దినాలు ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినంలో కూడా ప్రార్థనను గురించినటువంటి అంశమును మనం నేర్చుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్య ధ్యానము నిమిత్తమై యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్య కార్యములు చేయదగినటువంటి గొప్ప దేవుడా, నీ నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానమున మేమందరము కూడా ఈ ఫేస్బుక్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా లైవ్లో ప్రార్థనను గురించి వింటున్నటువంటి నీ ప్రజలను ప్రత్యేకంగా దర్శించండి. నాయన, నీ బిడ్డలు నాయన దేవుని వాక్యమును నేర్చుకుంటుండగా ప్రతి సాతాను ఆలోచనను, తలంపులను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట వాటిని మేము బంధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని, ప్రార్థన ద్వారా నాయన దీవించబడాలని, ప్రార్థన ద్వారా మా జీవితాల్లో నూతనమైన కార్యాలు జరగాలని మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన జీవితాల్లో మీరు ముందుకుండి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామమునకు మరొకసారి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రార్థనను గురించినటువంటి సంగతులన్నీ కూడా ఒక్కొక్క దినమున ఒక్కొక్క భాగాన్ని మీకు బోధిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుని యొక్క సన్నిధానమున దేవుని సేవకుడిగా మనం చదువుకున్నటువంటి వాక్యం యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. మరలా ఒకసారి చదువుతున్నా. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు బలులను, దహన బలులను నాకు అంగీకారములగును.
నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భక్తుడైనటువంటి యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని యొక్క మందిరములో ప్రార్థన ఉండాలి అనేటువంటి సంగతులను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని యొక్క ప్రవచనాలను, దేవుని యొక్క వాక్కులను వారికి అందిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనను గురించి భక్తుడైనటువంటి యెషయా ఈ విధంగా పలుకుతున్నాడు. మన జీవితాల్లో మనము దేవుని మందిరంలో కూడుకున్నప్పుడే కాదు, దేవుని మందిరంలో ప్రార్థన కలిగినటువంటి వ్యక్తులముగా ఉండాలి. ఈ మందిరము ప్రార్థనా మందిరముగా ఉండాలి అని దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశమై ఉన్నదనేటువంటి సంగతిని ఆ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మందిరాల్లో దేవుని సన్నిధిలో మందిరాలు కట్టబడతాయి, మందిరాలు నిర్మించబడతాయి, మంచి అందముతో సౌందర్యముగా మందిరాలు నిర్మించబడతాయి. కానీ ఆ మందిరాల్లో ప్రార్థన ఉండదు. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము ఈ లాక్డౌన్ సందర్భంగా మన మందిరాల్లో కూడా గత 2 నెలలకు ఎక్కువైనటువంటి దినాలు, సుమారు 9 వారాల నుండి దేవుని యొక్క మందిరాల్లో ప్రార్థనలు జరగటం లేదు. కనుక ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతున్న ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థించడమే కాదు, దేవుని మందిరంలో ఆరాధన జరగటానికి దేవుడు ప్రత్యేకించి నాయకులకు, అధికారులతో మాట్లాడి ఈ కార్యము కొనసాగించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మేము కూడా ప్రార్థిస్తాం. సరే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని మాటలను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క మందిరములో ప్రార్థన ఉండాలి అని భక్తుడైనటువంటి యెషయా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, ప్రార్థన అనగా దేవుని యొద్ద నుండి పొందుకోవటం, దేవునికి మనవి చేయటం, దేవుని అడగటం, దేవుడిచ్చేదాన్ని పొందుకోవటాన్ని ప్రార్థన అని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ప్రియులారా, ఈ దినమున నా అంశం, మనం ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలు, రకరకాలుగా ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో అనేక మంది శిష్యులు కానీ, దేవుని అంగీకరించిన ప్రజలు కానీ, నాయకులు కానీ, లేకపోతే ప్రవక్తలు కానీ చేసినట్టుగా ఉన్నాయి. అందులో నుండి కొన్ని రకములైనటువంటి ప్రార్థనలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దీని యొక్క అంశం ప్రార్థనలో రకములు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించాలి. మొదటిగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో యెషయా అంటున్నటువంటి మాట, ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను. దేవుని మందిరములో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆనందాన్ని నువ్వు కలిగి జీవిస్తావు అనేటువంటి సంగతిని యెషయా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడి గురించి ఈ రోజున ప్రత్యేకంగా ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనాలు మనం గమనిస్తే మొదటిగా అత్యాసక్తితో ప్రార్థన. బాగా గమనించాలి. అత్యాసక్తితో మన ప్రార్థన చేయాలి అనేటువంటి సంగతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు గమనించినట్లయితే 12వ అధ్యాయములో 5వ వచనంలో చదివితే అక్కడ దేవుని సంఘముగా, జీవము కలిగిన సంఘముగా ఉన్నటువంటి ఆ సంఘ విశ్వాసులందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనబడతారు. చూడండి, 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ క్లుప్త సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రజలమైనటువంటి మనము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ఆసక్తితో ప్రార్థన చేసిన భక్తుడు కూడా బైబిల్లో ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది. ఏలియా ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షం కురిపించమని అనగా 3.5 సంవత్సరముల తర్వాత దేవుడు వర్షాన్ని కురిపించాడు. వర్షమును ఆపివేయమని అనగా వర్షమును ఆపివేశాడు. బాగా గమనించాలి. దేవుని ప్రజలారా, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన వేరు, అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థన వేరు. అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది అంటే తన అక్కర నిమిత్తము దేవుని ఎదుట ప్రాధేయపడేదిగా ఉంటుంది. తనకు కావలసిన దానిని పొందుకునేంత వరకు ఆశతో ఎదురు చూసి, ఆశతో వేగిరపడుతూ
దేవునికి నమ్మకంగా ఉండి ప్రార్థించే ప్రార్థనగా ఉంటుంది. ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం గమనిస్తే, ఈ ప్యాసేజ్లో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, రాజైనటువంటి హేరోదు అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రజలను బాధించటము కలుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురు అనేటువంటి దైవ సేవకుడు చెరసాలలో ఉంచబడ్డాడు. పేతురు ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానమున యేసు ప్రభు నాకు నమ్మకమైన శిష్యుడిగా ఉన్నాడు. పేతురు గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు యొక్క జీవితంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చాలా సంగతులను కూడా మన బ్రతుకులోనికి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. పేతురు జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించి పడిపోయినటువంటి సందర్భాలు అనేకముగా ఉన్నాయి. యేసు ప్రభువు నాకు మొదటి శిష్యుడు పేతురు. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో గమనిస్తే, యేసు ప్రభువు నాకు మొట్టమొదటి శిష్యుడు పేతురు అనేటువంటి సంగతిని మనం గుర్తుంచుకుంటాం. యేసు ప్రభువుతో పాటు నేను నీటితో నడుస్తానని విశ్వాసముతో, అవిశ్వాసం తనలో లేకున్నప్పుడు కూడా విశ్వాసము కలిగి నడుస్తాను అనేటువంటి భరోసా దేవుని మీద కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాటలు మనం అక్కడ చదువుతూ ఉంటాం. ప్రియులారా, గమనించాలి, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతరము కలిగినప్పుడు ఆ కొండ మీదనే ఉండటానికి ప్రయత్నిద్దాము అనేటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. పేతురు, దేవునికి స్తోత్రాలు, ఈ వచనంలో మనం గమనిస్తే 17వ అధ్యాయం 4వ వచనంలో కూడా రూపాంతరం గురించి అక్కడ కనబడతా ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా రూపాంతరం కలిగినట్టుగా దేవునికి స్తోత్రం అక్కడ మనము గమనిస్తూ ఉంటాం. పేతురు అబద్ధములను స్వీకరించినటువంటి వ్యక్తి, అబద్ధము ఆడినటువంటి వ్యక్తిగా మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, పేతురు గురించి అనేక సందర్భాల్లో దేవుడు కూడా జ్ఞాపకం చేశాడు. పేతురును చూసి దేవుడు అన్నాడు, నీవు బండవు అని అన్నాడు. గమనించాలి ప్రియులారా, యేసు ప్రభు పేతురుకు ప్రాముఖ్యమైనటువంటి మాటను కూడా జ్ఞాపకం చేశాడు. నీవు బండవు, బండ మీద సంఘాన్ని కడతావు అనేటువంటి సందర్భాన్ని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు గుర్తు చేశారు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవజనుడిగా మారటానికి, లేకపోతే ఒక సేవకుడిగా మారటానికి ఈ పేతురు పడినటువంటి ప్రయాస అమోఘమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది. పేతురు తప్పిపోయినప్పటికీ కూడా అబద్ధమాడి దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని యొక్క ప్రవచన వాక్కు ప్రకారం తాను మరలా తిరిగి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నిలబడటం అనేది గొప్ప సంగతి. ఇదంతా కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ సందర్భమున పేతురు దేవుని యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను అంగీకరించి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. 3000 మంది రక్షింపబడ్డారు. ఆ తర్వాత దేవుని సంఘాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ రాజైనటువంటి హేరోదు ఆ దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నటువంటి వ్యక్తులను ఆయన చెరసాల్లో వేసినట్టుగా మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో ఈ యొక్క సంఘము, మొదటి సంఘం, ఆదిమ సంఘములో ఉన్నటువంటి శ్రమలు బహు భయంకరమైనటువంటివిగా మన జీవితాల్లో మనం గమనించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. పేతురు యొక్క సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకు దైవజనుడి మీద అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటిదనంటే, ఈ పేతురు దేవుని యొక్క సన్నిధిలో భక్తిపరుడుగా ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవునికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి, సంఘము ఎందుకు ఆసక్తి కలిగి ప్రార్థిస్తుంది, అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుంది అని అంటే, పేతురు ఒకవేళ అక్కడ లేకపోయినట్లయితే సంఘము ముందుకు నడిపించబడదు. పేతురు అక్కడ లేకపోయినట్లయితే సంఘములో నూతనమైన కార్యాలు జరిగించడానికి, పేతురు తరువాత దేవుడు ఎవరిని ఎన్నుకొని పోతున్నాడో, ఎవరిని నడిపించబోతున్నాడు అనేటువంటి మార్గము వారికి కనబడదు కనుక సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వారి చెరసాల్లో ఉంచబడ్డాడు పేతురు, బాధించబడుతున్నాడు. కానీ సంఘం మాత్రం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు నేను కూడా మన సంఘమునకు శ్రమ కలిగినప్పుడు, సంఘమునకు ఇబ్బంది కలిగినప్పుడు, సేవకుడికి ఇబ్బంది కలిగినప్పుడు, సేవకుడి యొక్క జీవితంలో భయంకరమైనటువంటి ఇబ్బందులు గుండా ఆయన వెళ్తూ ఉండినప్పుడు, ఏదైనా సమస్య ఆయనకు కలిగినప్పుడు సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. ఏ నాయకుడైనా, ఏ అధికారి అయినా
నీకు సహాయం చేయాలంటే మొదట దేవుని దగ్గర నుండి సహాయం పంపబడాలి. దేవుని యొక్క సహాయం నీకు అవసరం. దేవుని సహాయం నీకు కావాలి అంటే నీవు దేవునికి ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మన ప్రార్థన అత్యాసక్తిగా ఉండాలి. ఈ లాక్డౌన్ సందర్భంగా నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్నించాలని అడుగుతున్నాను. ఏంటిదనంటే, నీ దైవజనుడి గురించి నువ్వెంత అత్యాసక్తితో ప్రార్థిస్తున్నావు? ఈ లాక్డౌన్ సందర్భంగా నీ సంఘాన్ని అయినా నీ కుటుంబాన్ని అయినా దర్శించలేదు, నీవు సంఘానికి వెళ్ళలేకపోతున్నావు, నీకు సేవకుడికి కమ్యూనికేషన్ లేకపోయింది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా, లేకపోతే వాట్సాప్ కాలింగ్ ద్వారా, లేకపోతే ఈ కమ్యూనికేషన్ మొబైల్ ద్వారానే జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా నువ్వు చూడలేకపోతున్నావు, కలుసుకోలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు, ఆ దైవజనుడి యొక్క పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నావు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ దైవజనుడి పట్ల నీవెంత అత్యాసక్తి కలిగి ఉన్నావు. ప్రియులారా, నీవు దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో, నిన్ను దేవుని యొద్దకు చేర్చడానికి ప్రయాసపడుతున్న నీ దైవజనుడు కొరకు, నీ దైవజనుడి యొక్క పరిస్థితులను బట్టి, నీ దైవజనుడికి సంభవిస్తున్న శ్రమను బట్టి, సంఘానికి కలుగుతున్న ఇబ్బందులను బట్టి నువ్వు ఎంతగా అత్యాసక్తితో ప్రార్థిస్తున్నావు. ప్రియులారా, గమనించాలి. మొట్టమొదటిగా ప్రార్థనలో రకం అత్యాసక్తితో ప్రార్థన చేయటం. మనం అత్యాసక్తితో దేవునికి మొరపెట్టాలి. ఆసక్తితో అనంటే, ఆ ఆసక్తితో అంటే దేవుడు చేస్తాడు అనేటువంటి ఒక చిన్న ఆశతో. అత్యాసక్తి అంటే దేవుని దగ్గర ఖచ్చితంగా, ప్రభువా నాకు కావలసింది నువ్వు ఇచ్చేదాకా నేను వదలను అనేటువంటి సందర్భం. మీ అందరికి గుర్తు చేస్తున్నాను, యాకోబు రేవు దగ్గర దేవుని దగ్గర ప్రార్థించాడు. అత్యాసక్తి అది. ఏ విధంగా? దేవా, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నీ యొక్క పాదములను వదలను అని అన్నాడు. తన యొక్క తొడగూటి మీద ప్రభు యొక్క ఆ యొక్క తొడగూటి యొక్క నరము తెగిపోయినప్పటికీ కూడా ప్రభు యొక్క పాదములను విడవలేదు. ఎందుకు? ఆయనకున్న అత్యాసక్తి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీవు అత్యాసక్తితో నీవు ప్రార్థించాలి. అత్యాసక్తితో నీవు ప్రార్థన చేయటానికి నీ మనస్సును స్థిరపరచుకోవాలని నీకు చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఇంకా అత్యాసక్తితో ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈ పేతురు గురించి సంఘము ప్రార్థిస్తుంది. బాగా గమనించాలి, సంఘముకు అత్యాసక్తి ఉంది. సంఘముకు పేతురు పట్ల అత్యాసక్తి కలిగి జీవిస్తున్నారు. కనుక వారి జీవితాల్లో పేతురును సంపాదించుకోవడానికి, దైవజనుని సంపాదించుకోవడానికి దేవుని ఎదుట అత్యాసక్తితో ప్రార్థించారు. కనుక దేవుడు పేతురుని వారి మధ్యలోనికి తీసుకొని వచ్చాడనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా నీవు పట్టుదలతో ప్రార్థన చేయాలి. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యం ఇలాగున పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఇలాగ గుర్తు చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, బాగా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. రెండవ మాట, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక సంఘములో ఉన్నటువంటి విశ్వాసి దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి అపవాది శక్తిని ఎదిరించడానికి పరిశుద్ధాత్మను కలిగిన వాడై జీవించాలి అనే సందర్భం ఇది. ఏమేమి కలిగి ఉండాలి అనేటువంటి మాటలన్నిటినీ కూడా అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. మీరు శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి వాటితో మీరు పోరాటం చేయాలి. మీరు పోరాడాలంటే మీరు దేవుని యొక్క సన్నిధిలో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంతేకాదు, మీ నడుముకు సత్యమని దట్టిని కట్టుకోవాలి. ఇవన్నీ సంగతులన్నీ బోధిస్తూ చివరిలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల అనగా
దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తూ ఉండినప్పుడు నీకు కావలసింది పొందుకునేంత వరకు నీ పట్టును విడవకూడదు. నీకు కావలసింది వేడుకునేంత వరకు నీ పట్టును వదలకుండా నువ్వు ప్రార్థించాలి. నీ పట్టును విడవకుండా ప్రార్థన చేయాలి. మీ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు. చూడండి, అబ్రహాము పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగి అడిగాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయటానికి దేవుని యొక్క దూతలు అక్కడికి వచ్చినప్పుడు అబ్రహాము పట్టుదలతో అడుగుతూ ఉన్నాడు, ప్రభువా అక్కడ నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా? ఆదికాండం 18:22 చదివితే పట్టుదలతో ఆయన అడుగుతున్నాడు. పట్టుదలతో ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే, 45 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా? 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, అలాగూ దేవుని యొక్క సన్నిధానంలో అబ్రహాము పట్టు విడవక పట్టుదలతో దేవునికి వేడుకున్నటువంటి సందర్భం మనకు అక్కడ కనబడతా ఉంది. ప్రియులారా గమనించాలి, అబ్రహామే కాదు, మీరు యాకోబు విషయంలో కూడా పట్టుదలతో ప్రార్థన చేశారు. మోషే కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఇంకొక సందర్భాన్ని గుర్తు చేస్తాను. కనాను స్త్రీ మత్తయి సువార్త 15:27 చదివితే కనాను స్త్రీ పట్టుదలతో దేవునికి ప్రార్థన చేయటం, పట్టుదల కలిగి ఉంది. తనకెందరూ ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా దేవునికి స్తోత్రాలు కలుగును గాక. 15:27 చదివితే ఈ కనాను నుండి వచ్చినటువంటి స్త్రీ యేసు ప్రభుల వారిని దర్శించుకొని తన కుమార్తె యొక్క దయ్యం పట్టినటువంటి సంగతి నుండి విడిపించబడటానికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుకు సాయం చేయమని అడుగుతూ ఉన్నది, ప్రభువుకు వేడుకుంటా ఉన్నది. ప్రభు దగ్గరికి వెళితే అక్కడ మీరు గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడనంటే, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మీరు మత్తయి సువార్త 15 తీసుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది. ప్రభువుని అడుగుతున్నది, నాకు సాయం చేయండి ప్రభు అని అంటే 26 అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును గదా అని చెప్పాను. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆమె పట్టు విడువక దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి సందర్భం అది. కుక్క పిల్లలు తింటున్నటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేస్తే అవి తీసుకొని వెళ్తాయి కదా. అంటే ఒక కుక్క రొట్టె ముక్కల గురించినటువంటి సాదృశ్యం. అది ఎంతో పట్టు విడువక అది అక్కడే ఉంటుంది. ఆ పట్టు విడువనేటువంటి స్థితిని ఈ కనాను స్త్రీకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు పట్టు విడువని వ్యక్తిగా నువ్వు ఉండాలి, పట్టు విడువనటువంటి స్థితిలో నీవు జీవించాలి అనేటువంటి సందర్భాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ స్త్రీ అంటున్నది, నిజమే ప్రభువా, తన యజమానుడి యొక్క బల్ల మీద నుండి పడేటువంటి ముక్కలు కుక్క పిల్లలు తినును కదా. నిజమే, దానికి ఉన్నంత విశ్వాసము మా జీవితంలో లేకపోలేదు. మేము కూడా అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను అనేటువంటి నిజ రూపాన్ని ఆ స్త్రీ ప్రభు ఎదుట ప్రత్యక్షపరుచుకుంది. అంటే పట్టు విడవలేదు, తన కుమార్తె యొక్క బాగుపడేటువంటి స్థితిని కలిగించుకోవడానికి పట్టు విడవలేదు. మనం చేస్తున్న ప్రార్థన పట్టు విడవని ప్రార్థనగా ఉండాలి, పట్టుదల కలిగిన ప్రార్థనగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా సూర్య చంద్రులను ఆపివేయు అని ప్రార్థించినప్పుడు ప్రభువా కార్యం చేశాడు. అంటే ఎంత పట్టుదల కలిగి ప్రార్థించాడు. కనాను స్త్రీ కూడా తన కూతురు విషయంలో అంత పట్టుదల కలిగి ఉంది. తనకు 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద కుమార్తెగా చేసినటువంటి తన కుమార్తె పట్ల అంత పట్టుదలగా ఉన్నది. అయితే నీ దేవుని పట్ల నువ్వెంత పట్టుదలగా ఉన్నావు? నీ దేవునికి ప్రార్థించే ప్రార్థన జీవితం పట్ల నీవెంత పట్టుదల కలిగి జీవిస్తా ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీకు తెలుసో తెలియదో ఆదిమ సంఘము కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేశారు, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు. 1వ అధ్యాయంలో చదివితే వారు పట్టు విడువక ప్రార్థన చేశారు. అందుకే దేవుని యొక్క ఆత్మ పరలోకం నుండి దిగి వచ్చి వారిని కమ్ముకున్నది. 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం.
దేవునితో నడిచేటువంటి విధానం ఇది. దేవునితో ఉన్నటువంటి సంబంధం, మంచి సంబంధాన్ని నువ్వు ఎడతెగకుండా దాన్ని కొనసాగించాలి. చాలామంది మధ్యలోనే దాన్ని ఆపేస్తూ ఉంటారు. కష్టం వచ్చిందనో, బాధ కలిగిందనో, ఇబ్బంది కలిగిందనో, ఇంకేదో సంభవించిందనో, తనకు ఇబ్బంది కలుగుతుందని, ప్రజల యొక్క బాధను భరించలేకని ఎంతోమంది దేవునికి ప్రార్థించేటువంటి ఎడతెగనటువంటి జీవితాన్ని నుండి తొలగిపోతూ ఉంటారు. 11 మంది అపోస్తలులు ఎడతెగక ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని ప్రజలమైనటువంటి మనమట ప్రతి బల్ల విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. దేవునికి స్తోత్రాలు. తెగనటువంటి జీవితం, దేవునికి నీకు దూరం కానటువంటి జీవితం, దేవునికి నీకు ఉండేటువంటి సంబంధాన్ని కలిగి నువ్వు నడుచుకునేటువంటి జీవితం ఎడతెగనటువంటి జీవితం. ప్రియమైనటువంటి సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ నా జీవితంలో ఎడతెగనటువంటి ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఈ మాట చెప్తా ఉంటాడు. ఏమని? ఒకసారి చదువుదాం. తిమోతికి రాసినటువంటి పత్రిక, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఒకసారి చదువుదాం. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరులాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట అవ్వ అయిన లోయలోని నీ తల్లి అయిన యునీతిలోని వసించును. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవరెవరి గురించి చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతికి ఆత్మీయ కుమారుడిగా ఉన్నాడు, ప్రియ కుమారుడిగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. తాను ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు తిమోతి. ఈ తిమోతిని పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు నేను నిన్ను ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ జ్ఞాపకం చేస్తున్నాను. నీ సేవకుడి కుటుంబాన్ని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఎన్నడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ ఆర్థిక పరిస్థితులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ తోటి సహోదరి విషయంలో కలిగినటువంటి భయంకరమైన స్థితిని ఎన్నడైనా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? పౌలు మంచి బోధ కలిగినటువంటి వాడు, దేవునికి నమ్మకంగా బ్రతికినటువంటి వ్యక్తి, దేవునికి యోగ్యమైన రీతిలో నడుచుకున్న వ్యక్తి. కేవలం తన దగ్గర ఉన్నటువంటి తన కుమారుడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక తిమోతిని గురించి కన్నీళ్లు విడిచుచు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎడతెగక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ నా జీవితంలో ఎడతెగని జీవితం, ప్రార్థనా జీవితం, ఎడతెగని ప్రార్థనా జీవితం నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎడతెగక నీవు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో శక్తి కలిగినటువంటి జీవితమును అనుసరించాలి అని అంటే నీవు ఎడతెగని ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎడతెగకుండా సంఘం కొరకు ప్రార్థించాలి. ఎడతెగకుండా నీ సంఘములో నీ తోటి విశ్వాసాల కొరకు ప్రార్థించాలి. ఎడతెగకుండా లోకములో, సమాజంలో నశించుతున్న ఆత్మల కొరకు ఎడతెగక ప్రార్థించాలి. నిజముగా దేవుని ప్రజలను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవి. ఏమని అంటున్నాడు? మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. మీరు కీడుకు ప్రతి కీడు మీరు చేయకండి, నిందకు అపనింద మోపకండి, విరోధముగా ప్రవర్తించకండి, అసమాధానముగా మీరు ఉండకండి, అనీతి క్రియలు మీరు చేయకండి. మీరేం చేయాలి?
అంటే మనమందరము క్రీస్తు రక్తంలో కడుగబడిన వారము కనుక ఒకరి ఎడల ఒకరము మనం మేలు చేయాలి, ఎల్లప్పుడూ మేలు చేయాలి, ఎల్లప్పుడూ ఆదరించుకోవాలి, ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాదు ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించాలి, ఎడతెగక ప్రార్థించే బిడ్డగా ఉండాలి. సంఘాల్లో ప్రార్థనా గుంపులు కలిగినటువంటి వారు ఎడతెగక ప్రార్థిస్తారు. సంఘములో కొంతమంది, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సంఘము 100%లో 25% మంది మాత్రమే ఎడతెగక ప్రార్థన చేస్తారు. మిగతా 75% మంది ఆయా గ్రూపుల్లో ఉంటారు. ఈ 75% మంది సంఘానికి వచ్చి ప్రార్థన చేసేవారు కొంతమంది ఉంటారు, ఫోన్లో ప్రార్థన చేయించుకునే వారు కొంతమంది ఉంటారు. అటు ఇటు వెళ్తున్నప్పుడు ఫోన్లో చూస్తున్నటువంటి యూట్యూబ్ ద్వారానో లేకపోతే మరి ఇతరమైన ద్వారానో వారు చూసినటువంటి దాని నిమిత్తం దానితో పాటు ప్రార్థించేవారు ఉంటారు. ఇంకా కొంతమంది అప్పటిదప్పుడే ప్రార్థనలో ఏకీభవించేవారు ఉంటారు. ఈ 75% మంది పొల్లే, 25% మంది శ్రేష్టమైన వారు. ఎందుకో తెలుసా? వారు ఎడతెగక ప్రార్థన చేస్తారు. వారికి కష్టం ఉన్నా లేకపోయినా, బాధ కలిగినా బాధ కలగకపోయినా, వారి భోజనం ఉన్నా భోజనం లేకపోయినా, వారు చేసే ప్రార్థనలో వారు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎన్నడూ కూడా ఆపరు. ఎందుకో తెలుసా? అది దేవునితో కట్టుకున్నటువంటి బంధం, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి బంధం. పిల్లల జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా ఎడతెగక నువ్వు ప్రార్థించి మంచి మనస్సును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు చిత్తమైతే మరలా ఎపిసోడ్లో ఈ ప్రార్థన అంశాలను ముందుకు కొనసాగిద్దాం. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అంశాలను మనం ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎడతెగక ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం, దేవుడు బాగు చేయాలని ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎడతెగక అంటే ఒక మాటలో చెప్పాలంటే నీకు జరిగేటువంటి కార్యము జరిగిన తర్వాత కూడా ప్రార్థించటం ఎడతెగక ప్రార్థన చేయటం. కనుక ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, దేవాని పాదముల చెంత ప్రార్థించటానికి నీ కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం. ఐక్యత కలిగి ఎడతెగక మేము ప్రార్థించి మా జీవితమును మాకు అనుగ్రహించండి. పట్టు విడువని ప్రార్థన మాకు కలగచేయండి. పాపము కొరకు పట్టుదల కలిగి జీవించడము కాదు, కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేసి ప్రార్థన మాకు అనుగ్రహించండి. అత్యాసక్తితో ప్రార్థించే ప్రార్థన మాకు దయచేయండి. అత్యాసక్తి కలిగిన వారమై ఆశ లేని జీవితములో ఆ దేవుడు ఆశలు పుట్టించి దానిని చిగురించగలిగినటువంటి దేవుడని ఎరిగిన మనస్సు కలిగిన వారమై అత్యాసక్తితో ప్రార్థించే జీవితం మాకీయు దేవా. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడాలి. దేవునికి మొరపెట్టే మందిరం, దేవునిని వేడుకునే మందిరం, దేవుని కార్యాలు జరుగుటకు మార్గమును సూచించే ప్రార్థన కలిగిన జీవము కలిగిన సంఘం నా మందిరము, దేవుని మందిరము. బిడ్డలారా, నీ ప్రార్థన జీవితం నీ దేవుని మందిరములో ఒలివ మొక్కను పోలినవా దాని వలెని ఉండాలి. ఒడ్డున నాటబడినటువంటి యోరాను వలెని జీవితం ఉండాలి. యోసేపు ఫలించే కొమ్మగా మార్చబడినట్టుగా నీ ప్రార్థనా జీవితం ఫలించేదిగా ఉండాలి. ఓ హల్లెలూయా.
ప్రియులారా, దేవుని సంగమా జ్ఞాపకము తెచ్చుకున్నాము. ఈ మాటలు వింటున్నటువంటి నా జీవితంలో ప్రభు తన ఎడల కృప చూపునట్లుగా నీ ప్రార్థన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నీ ప్రార్థన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎలాంటి ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు? ప్రజలకు చెబుతున్నావేమో, నేను గంటల తరబడి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. గంటల తరబడి ప్రార్థించిన ప్రార్థన ఎలాగ ఉన్నది? ఎందుకు నీ పట్ల దేవుని కార్యాలు జరగటం లేదు? ప్రభు ఉదయకాలం నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరచుకో. ఈ లాక్డౌన్ సందర్భంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని నువ్వు వదిలిపెట్టుకో. ప్రభువుకు ప్రార్థించే వ్యక్తిగా నీవు అలాంటి కృపను దేవుడు నీకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన చేసి ముగిస్తారు. స్తుతి. దైవులు మా తండ్రి, వేదాసుడు ముఖాంతరంలో నుండి స్పష్టమైన లేఖన భావాలు దేశమంతా ప్రపంచమంతా విన్నారు. మీ సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేసే విధానాలు ఎంతోమంది భక్తులైతే ప్రార్థన చేశారో అది విన్నారు. ప్రార్థన చేస్తున్నారు. ఈ కృప చూపండి. ప్రతి ఒక్కరు పట్టు లేని వారికి పట్టు. యాకోబు రాత్రంతా పట్టుతో ప్రార్థన చేశాడు, ఎడవలేదు. దొంత నరము తెగిపోయినా, ఎన్ని దెబ్బలు తన్నులు తగిలినా ఆ పట్టు విడవకుండా ప్రార్థన చేసి దీవించబడ్డాడు. ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. తండ్రి మీకు వందనాలు. విదాసులమైన మాకు పట్టుదల, మంచి పేరు, ఆసక్తి, ప్రార్థన అంశాలు మీరు మాకు దయచేయండి. కృప చూపు. యేసునామమున అడుగు చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిండి సహవాసం కూడి ఉన్న మా అందరికీ, వింటున్న సకల జనములకు నీ కృప సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నిండు వందనాలు. జేసీపీ మినిస్ట్రీ తరఫున ప్రార్థన చేయండి, వినండి, విశ్వసించండి, దీవింపబడండి. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. ఆమేన్. నిండు వందనాలు. సెలవు.